అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయం చెప్పుకుంటున్నాం. ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో ఈ 78వ ఉపమానం ఏంటంటే, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవంలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏ మానవుడైనా సరే, ఎన్ని జన్మలు ఎత్తినా సరే, తనలోని చెడు పూర్తిగా తొలగించుకోవాలి, లేకపోతే పరిపూర్ణుడు కాలేడు. అంచేత మరి చెడు తొలగించుకోవాలంటే మనలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయి తెలుసుకోవాలి. ముందు ఎప్పుడైతే తెలుసుకున్నామో, అలాంటి చెడు ప్రవర్తన మనలో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఇంకా నాలో చెడు ఉందన్నమాట అని. అప్పుడు ఏం చేస్తామంటే, ఇంకొంచెం తీవ్రంగా కృషి చేసి మనలో చెడు తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. చాలామంది చూడండి, మన సొసైటీలో మాంసాహారం మానేస్తే పరిపూర్ణులు అయిపోయారు అనుకుంటారు. మాంసాహారం ఒక్కటే చెడు కాదు, ఇంకా ఎన్నో రకాల చెడులు ఉన్నాయి. ఒక్కొక్కటి తొలగించుకోవాలి. అలాగే ఇప్పుడు దాకా మనం 350 జన్మల పైనే దాటి ఉంటామని చెప్పుకుంటున్నాం. ఆ జన్మలో చాలా సరి చేసుకున్నాం, ఇంకా సరి చేసుకోవాల్సింది ఇంకా ఉంది, అందుకే వచ్చాం. అంచేత మనలో ఎన్నో రకాల చెడు ఉన్నాయి, చెడు లక్షణాలు ఉన్నాయి, చెడు మాటలు ఉన్నాయి, చెడు తిండ్లు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు వ్యసనాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చెడు లక్షణాల గురించి చెప్పుకుంటున్నాం. ఈ చెడు లక్షణాల్లో ఈరోజు ఒక చెడు లక్షణం గురించి చెప్పుకున్నాం. ఏంటంటే స్వార్థము. స్వార్థం అనే చెడు లక్షణం. స్వార్థము, నిస్వార్థము అంటాం. అందులో స్వార్థం చెడు లక్షణం. చెడు లక్షణము అంటే మనకి ఏదో రకంగా నష్టం కలిగించేది. ఏదో రకంగా చేత తప్పదు, మనలో ఉన్న స్వార్థాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. చూడండి, స్వార్థము అంటే తన గురించే ఎక్కువ చూసుకోవడం, తన వాళ్ళ గురించే చూసుకోవడం, వాళ్ళ గురించే పాటుపడడం, వాళ్ళ గురించే కష్టపడడం. తన సంపాదన తన వాళ్ళకే ఖర్చు పెడతాడు. ఇంకా ఈ స్వార్థం ఉన్నవాడు తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు. తను బాగుండాలి, అందరికంటే తానే బాగుండాలి.
అందరికంటే తానే ఎక్కువగా ఉండాలి, అందరిలోనూ తాను ఎక్కువ అని అనిపించుకోవాలి. ఈ ఉద్దేశంతో ఎన్నో రకాల పనులు చేస్తాడు. చెయ్యకూడని పనులు చేస్తాడు, తప్పులు చేస్తాడు, అధర్మంగా వ్యవహరిస్తాడు. ఇతరుని సహించలేడు, ఇతరులంటే ఇష్టం ఉండదు. ఇంచేతంటే ఈ స్వార్థం ఎక్కడొస్తుందంటే తాను వేరు ఇతరులు వేరు అనే భావం ఉన్నప్పుడు సహజంగా దేహభావం ఉన్న వాళ్ళకే ఈ రకమైన స్వార్థం ఉంటుంది. ఆత్మభావం ఉంటే ఉండదా అంటే ప్రారంభంలో ఉంటే ఉండొచ్చు. మెల్లిమెల్లిగా ఆత్మస్థితి పెరిగే కొద్దీ, తన సాధన పెరిగే కొద్దీ, జ్ఞానం పెంచుకునే కొద్దీ అర్థమవుతుంది, ఇదేంటి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, నేను ఆత్మే, వాళ్ళు ఆత్మే, అందరూ ఒకటే కదా అనేటువంటి భావం ఏర్పడుతుంది. అందుకే ఈ మార్గంలో వచ్చిన వాళ్ళకి పత్రి గారు బోధిస్తూ ఉంటారు, మన అందరికీ కూడా బోధించారు ఆయన. ఆయన ఏమనేవారంటే, అందరికంటే నాకే ఫస్ట్ రావాలి అనుకోవడం తప్పు అంటారు. నాకు కూడా ఫస్ట్ రావాలి, అది సరైన భావం. ఫస్ట్ ప్రయత్నించు, అందరికంటే అన్నది తీసేయి, అందరూ ఒకటేగా భగవంతుని లెక్కలు. అది ఆయన చెప్పింది. ఆ రకంగా ఆ స్థితిలో ఉన్నవాడు నిస్వార్థంగా ఉన్నట్లు లెక్క. తన కుటుంబం బాగు చూసుకునేవాడు స్వార్థపరుడు, స్వార్థం ఉన్నట్టు. అందరు బాగు చూసేవాడు నిస్వార్థం. ఈ స్వార్థం ఉన్నవాడు అంటే తనే, నేనే, నా, మా అంటాడు, నాది మాది అంటాడు, నా కులము, నా మతము, నా ప్రాంతం, అనే దృష్టితో చేసేవన్నీ స్వార్థమే. అందరూ ఒకటైనప్పుడు కులాలు ఎక్కడున్నాయి, మతాలు ఎక్కడున్నాయి? అందుకే పత్రి గారు ఏ ప్రత్యేకతలు వద్దంటారు. నువ్వు ఆంజనేయ స్వామి ఉంగరం పెట్టుకున్నావు అనుకో, నువ్వు హిందువు అని చెప్పుకున్నట్టు. ఒక సిలువ మెళ్ళ వేసుకున్నావు అనుకో, నేను క్రిస్టియను అని. బురకా కప్పుకున్నావు అనుకో, నేను ముస్లిం అని. ఇక్కడ అందరూ ఆత్మలే. ఇంచేతంటే ఇవన్నీ కూడా నేను ఆత్మ అన్న అవగాహన కలిగేదాకా
ఒక రకంగా ఉంటాయండి. నేను ఆత్మ అన్న అవగాహన ఎంత కలుగుతూ ఉంటే మీ ప్రవర్తనలో అంత మార్పు వస్తుందండి, ఎవరైనా సరే. స్వార్థం ఉన్నవాడు ఎవరికి ఏమీ ఇవ్వలేడు. తను బాగుండాలనుకున్నవాడు ఆడికెందుకు ఇస్తాడు? నిస్వార్థంగా ఉన్నవాడు తన దగ్గర ఉన్నది ఇవ్వకుండా ఉండలేడు. నేనే బాగుండాలి, నా మాటే అందరూ వినాలి, నేనే అందరికంటే అధికంగా ఉండాలి. ఇవన్నీ స్వార్థంతో కూడుకున్నటువంటి పనులే. ఈ స్వార్థం ఎంత తొలగించుకుంటే మానవుడు అంత ఎదుగుతాడండి. ఇప్పుడు మనం అంతా కూడా ఇంకా బయట వాళ్ళ గురించి మనం చెప్పుకోక్కర్లేదు, మన గురించి వరకే మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు చెప్పినా అర్థం కాదులేండి. కొంత జ్ఞానం మనం సంపాదించుకున్నాం కాబట్టి, నేను ఆత్మ అన్నది తెలుసుకున్నాం కాబట్టి, అందరూ ఆత్మలే అన్నది అవగాహన ఉంది కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ పాఠాలు నేర్చుకుంటున్నాం. నేను చాలాసార్లు చూశాను పత్రికని. ఆయన పట్టుకొచ్చి ఎవరైనా స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ అయితే ఈయన పట్టుకొచ్చి ఇస్తే అక్కడికక్కడ పనిచేస్తాడు. మా ఇంట్లో ఇయ్యి, మా మేడంకి ఇయ్యి మాట అండ ఆయన. ఓ రోజు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు ఏదో డబ్బు నాకు ఇవ్వాలని అనిపించి ఇచ్చాను. నేను ఒక 10,000 5,000 అత్తో ఇస్తే న్యాయంగా ఇంట్లో భార్యకి ఇవ్వాలి. ఆ పక్కనే ఉన్నాను పిలిచి, ఇది జ్ఞాన జగత్తుకి జమ కట్టే అన్నాడు ఆయన. ఆశ్చర్యపోయాను. ఆయన జేబులోనూ పెట్టుకోవాలా, ఇంట్లోనూ ఇప్పించలేదు. ఆయన అలా చూసే మాకు కూడా అలవాటు అయ్యింది. మనకున్నది అందరికీ పంచాలి. ఏమండి, అంతకుముందు దాకా అది మన దగ్గర లేదు కదా, ఎక్కడుంది? ఇప్పుడు ఏదో ఎవరు ఇవ్వడం వల్ల వచ్చింది అంతే తప్ప అంతకుముందు ఎక్కడుంది? ఇంచేత అది అందరిదీను. ఎవరుంటే వాళ్ళు ఎదురా వాళ్ళకి వస్తూ ఉండమే. ఆయన అలా ఇచ్చే కొద్దీ ఎవరో ఒకరు మళ్ళీ పట్టుకొచ్చి ఇస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. సృష్టిలో ఉన్న సృష్టి గొప్ప ధర్మం.
ఆయన ఏమైనా నోట్లో వేసుకుంటే ఒక్కటి వేసుకుంటాడు అంతే. ఒక్కోసారి అది కూడా ఉండదు. మీలో ఎంత నిస్వార్థం ఉంటుందో అంత ఇవ్వగలుగుతారు ఇతరులకి. నిస్వార్థము అంటే అంతా ఒకటే. అది ఈ స్వార్థం అన్నది కూడా మనసుకు సంబంధించిందే. మలిన మనస్సుకు సంబంధించినటువంటి లక్షణం. మనసు శుద్ధమవుతూ ఉంటే మీలో ఉన్న ఆ మలిన లక్షణం తొలగిపోతూ ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా చెప్పేది, మనస్సును శుద్ధి చేయండి, తీవ్ర సాధన చేయండి. గ్యాప్ ఇవ్వకండి. ఎందుకు గ్యాప్ ఇవ్వద్దంట? మీరు 3-4 మాసాలు కంటిన్యూ చేసి ఒక నెల బ్రేక్ ఇచ్చారనుకోండి, ఆ భీవరం వెళ్ళడం కానీ ఏదైనా, మళ్ళీ మూటకొచ్చేస్తారు. అందుకే ఒక స్టేజ్కి వచ్చేదాకా కొనసాగించండి అంట. అక్కడి నుంచి ఎవరు చెప్పక్కల, మీరే అందరికీ చెప్తారు. అది సహజ లక్షణం అయిపోతుంది. అలా ప్రవర్తించాలని ప్రయత్నించక్కల, ఆ సహజ స్థితిలోకి వచ్చేస్తారు మీరు. ఏముంది, మనసు శుద్ధమవుతుంది. ఇంకా చేస్తున్నారు, ఇంకా శుద్ధమవుతుంది. ఇంకా చేస్తున్నారు, పరిశుద్ధమవుతుంది. దాన్నే శుద్ధ సాత్వికం అంటారు కదా పత్రి గారు. ఇంకా అక్కడ ఏముంటాయి లక్షణాలు? ఆంజనేయ స్వామి చూడండి, అందుచేత మనం మనసు శుద్ధి చేసుకుంటూ ఉంటే మనకి తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఈ చెడు లక్షణాలు ఒక్కొక్కటి తొలగిపోతూ ఉంటాయి. ఇంకా ఏదైనా మన ప్రవర్తన అలా ఉంటే, ఇప్పుడు మనం ఇలా తెలుసుకుంటున్నాం కాబట్టి, ఓహో ఇంకా ఉందన్నమాట ఈ లక్షణం నాలో, నేను ఇంకా ఆ స్థితికి రాలేదు అంటే ఇంకా నేను సాధన చేయాలి. అలా ప్రవర్తించాలి అని కూడా చాలా కష్టం అండి. మీ మనసులో మార్పు రాకుండా మీరు అలా ప్రవర్తిద్దామని వినేసి అలా ప్రవర్తిద్దామంటే ఇంపాసిబుల్ అది. ఎందుకంటే మనసును బట్టే మనిషి యొక్క ప్రవర్తన. మనసు ఎంత మలినంగా ఉంటే మనిషి యొక్క ప్రవర్తన సృష్టి విరుద్ధంగా ఉంటుంది. మనసు ఎంత శుద్ధంగా ఉంటే మనిషి యొక్క ప్రవర్తన సృష్టికి అనుగుణంగా ఉంటుంది. మీ ప్రవర్తన సృష్టికి అనుగుణంగా మారినప్పుడు మీకు అన్ని లాభాలే.
అందుకే ఆ స్థితి తెచ్చుకోవాలి. నేను అందుకే అంటూ ఉంటాను, తీవ్ర సాధన చేయాలి, తీవ్ర సాధన చేయాలి, మార్పు తెచ్చుకోవాలి అని చెప్పి. ఉంటాయి, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, ఉండవండి, తప్పేంటి. మనం చేసే దీక్షగా కొనసాగిస్తే ఖచ్చితంగా మార్పు ఎందుకు రాదండి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ పదే పదే పొగుడుతూ ఉంటాను. మీరు సామాన్యులు కాదు, చాలా గొప్పవాళ్ళు. కొంచెం మీరు శ్రద్ధ పెడితే ఏదైనా సాధించగలరు అని చెప్తూ ఉంటాను. ఇది అందరి వల్ల కాదు, అందరికీ అర్థం కాదు. ఈ చెప్పేవన్నీ ఎక్కువ కూడా. మీ మనసు శుద్ధి కాకపోతే మీ బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదు. అది స్వార్థాన్నే ప్రోత్సహిస్తుంది మీ బుద్ధి. మనసు శుద్ధమవుతే నిస్వార్థాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే మీరు తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా నిస్వార్థంగా ఉంటాయి. ఎక్కడా లేదు, మొత్తం కీలకం అంతా మనసు దగ్గర ఉందండి. అందుకే కబీర్ కూడా అన్నాడు, మనసు నీ అదుపులో ఉంచుకుంటే సమస్తము నీ అదుపులో ఉన్నట్టే. అది శుద్ధమయ్యే కొద్దీ మన అదుపులో ఉంటాయి. అంచేత ఒక గొప్ప మార్గంలోకి వచ్చాం. ఇప్పుడు మనం చేసే పని కంట గొప్ప పని ఏదీ లేదు, నేను నిక్కచ్చిగా చెప్పగలను. ఏదైతే మీరు పొద్దున్నే ఈ 3 గంటలు 4 గంటలు కట్టేస్తున్నారు, మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి సమయం ఇది. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకు కొన్నాళ్ళు మీరు కొనసాగించారు, మీకే అర్థమవుతుంది ఎన్ని మార్పులు వస్తాయి. మీరు మీ ఆలోచన దాన్ని మారిపోతుంది, మీ పనులు మారిపోతాయి, మీ ప్రవర్తన మారిపోతుంది, మాట్లాడే విధానం మారిపోతుంది. ఇక్కడ నిస్వార్థము అంటే నా వాళ్ళని చూసుకోవద్దు అది కాదు లెక్క. ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోవడం ధర్మం, సుషిధర్మం. చూసుకోండి, కానీ అందరూ ఒకటే అనే భావం వదలకండి. అది మీ పిల్లల్ని ప్రయోజకులు చెయ్యి. ఇతరులు వేరు అనే భావం పెట్టుకోకు. ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు.
ఎవడి అర్హతను బట్టి ఆ తల్లిదండ్రులు ఎంచుకున్నారు వాళ్ళు. అలాగే భార్యాభర్తలు, ఇది కూడా వాళ్ళ వాళ్ళ అర్హతే. వాళ్ళు పొందాల్సిన అనుభవాలు, వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు, ఆ రకమైన సంసారంలో జీవితం ఎలా ఉంటుంది అని ఎంచుకునే వచ్చారు. ఇంచేత గుర్తుపెట్టుకోండి, సాధన బాగా చేసే కొద్దీ మనకు తెలియకుండానే మనం పెర్ఫెక్ట్గా తయారైపోతాం.